సంఘం పెరుగుతుంది. దేశభక్తులు పెరుగుతున్నారు. చాలామంది అంటున్నారు. దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు. దాని బదులు ఆస్పత్రులు, స్కూల్స్ కట్టొచ్చు గదా! విద్య, వైద్యం వస్తుంది గదా! అది చాలా నీడ్ గదా! అవసరం గదా! ఇప్పుడు దేశానికి అని అంటున్నారు. దానికి మీ సమాధానం? అంటే ఈ పెద్ద గుళ్ళుకి పెట్టే ఖర్చు ఈ స్కూళ్ళకు, హాస్పిటల్స్‌కి పెడితే లేని వాళ్ళకు ఉచిత విద్య, వైద్యం అందుతుంది గదా! ఎందుకు అంత పెద్ద గుళ్ళకెళ్తున్నారు? ఇదే అనే క్వశ్చన్ దానికి మీ ఆన్సర్? ఇదే క్వశ్చన్ని హ్మ్. ఆమ్, ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్ భాగవత్ హ్మ్. వారిని ఎవరో ఇట్లనే అడిగారు. అడుగుతానే ఉంటారనే ఇంకా? అడుగుతారు ఇది అడుగుతారు ఇది. అది అయితే ఆయన ఏమన్నారంటే, సరే ఆ గుళ్ళు అవన్నీ కట్టలేదు, హ్మ్. రామ జన్మభూమి గుడి కట్టలేదు, హ్మ్. మరి ఇన్ని సంవత్సరాలు కట్టలేదు కదా. హ్మ్. ఇప్పుడు మొన్న 2023లోనే ఇప్పుడు కట్టారు. హ్మ్. మరి 1947లో మన స్వాతంత్రం. మరి ఈ 75 సంవత్సరాల్లో మరి ఈ హాస్పిటళ్ళు, ఈ స్కూల్స్ ఇవన్నీ బాగుపడి ఉండాలి కదా. మన దేశం హ్మ్. నంబర్ 1 వెళ్ళిపోయి ఉండాలి కదా. హ్మ్. మరి అదెందుకు గాలే? హ్మ్. సరే, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వాళ్ళేదో దోచుకుంటున్నారని వచ్చింది. మరి తెలంగాణ వాళ్ళెవరో దోచుకుంటున్నారని వస్తే, మరి తెలంగాణ అది వచ్చి మీలాంటి వాళ్ళు చెప్పాలి గదా! తెలంగాణ అడిగిన వచ్చి వాళ్ళకి. 10 సంవత్సరాలయింది. హ్మ్. మరి ఇక్కడ స్కూల్స్ బాగుపడలేదు. హ్మ్. మరి హాస్పిటల్స్ రాలేదు. ఇక్కడ డబ్బులు దోచుకున్నారు. ఇక్కడ కట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ నీళ్ళలో మునిగిపోతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి మనవడు హ్మ్. కేసీఆర్ ముఖ్యమంత్రి. హ్మ్. కేటీఆర్ కొడుకు. ఓహ్! ఆ పిల్లగాడు అదో స్కూలు. ఆ స్కూల్‌కి పోయాడు. అవును. స్కూల్‌కి పోయి ఆ స్కూల్‌ని చూసి ఇదేంది ఇది ఇట్లుంది. గీ బాత్రూమ్ లేనిది, గీ రూమ్ లేనిది ఇవన్నీ అని ఆ అబ్బాయి పరేషాన్ అయిపోయాడు. చిన్న పిల్లవాడు. ఆ! మరి చూసాను. అది నేచురల్ స్పందన. హ్మ్. వాళ్ళ అయ్య, వాళ్ళ తాత, వాళ్ళ అత్త వాళ్ళేమన్నారు, "ఓహ్! బ్రహ్మాండంగా తెలంగాణ బంగారు తెలంగాణ వెలిగిపోతుందని" అంటున్నారు. మరి ఇదేంది దిస్ హ్యాపెండ్ అవునా? హ్మ్. కాబట్టి ఈ దేవాలయాలు వీటి యొక్క పర్పస్ వేరే. హ్మ్. వీటి పర్పస్ వేరే. వీటి ద్వారా సమాజంలో అందరిలో ఏకాత్మ భావన తీసుకురావటం, సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించటం. స్వామి వివేకానంద చెప్తారు, ప్రతి దేశానికి ఒక టెక్నిక్ ఉంటదట. ఆ టెక్నిక్ ద్వారానే వాళ్ళకి ఏమైనా చెప్పాలి. హ్మ్. ఇప్పుడు అమెరికా ఉన్నారనుకోండి, అమెరికా వాళ్ళకి వ్యాపారం యాంగిల్‌లో చెప్పాలి. పైసలు ఇన్ని లాభాలొస్తాయి, ఇంత లా ఆఫ్ ప్రాఫిట్టు. అప్పుడు వాళ్ళకి మంచిగా సమాజంలో అందరికి అర్థమైతది. హ్మ్. ఎందుకంటే అమెరికా ఈస్ ఎ బిజినెస్ సొసైటీ. సొసైటీ ఇట్‌సెల్ఫ్ ఈస్ బిజినెస్. అక్కడ బిజినెస్‌కి ప్రాముఖ్యత ఎక్కువ. అట్లాగా కొన్ని ముస్లిం దేశాలున్నాయనుకోండి, వాళ్ళకి అక్కడ బై నువ్వు ఈ తప్పు చేస్తే నీ చెయ్యి తీసేస్తారు, నీ కాలు తీసేస్తారు, లేకపోతే తల తీసేస్తారు. అట్లా చెప్తేనే వాళ్ళకి అర్థమైతది. అక్కడ కొన్ని జాతులకి. నేనని ముస్లిం జాతులని కాదు. హ్మ్. కానీ కొన్ని జాతులకి. అట్లాగా ఈ భారతదేశంలో ఏం చెప్పాలన్నా మామూలుగా అర్థం కాదు. మీరు బిజినెస్‌లో చెప్పినా అంటారు వాళ్ళైతే. నువ్వు చదువు చెప్పినా. కానీ మీరు ఆధ్యాత్మికంగా చెప్పిరనుకోండి, అందరికి రిక్షావాడుగా చదువుకున్నవాడు, చదువుకురాని వాడి నుంచి మహా ధనవంతుడి దాకా అందరికి ఆధ్యాత్మికత యాంగిల్‌లో చెప్తే అర్థమైతది. దిస్ ఈజ్ హౌ అవర్ క్వెషన్ పేపర్ ఆర్ అవర్ జీన్స్ ఆర్ సెట్. నేను కాదు, స్వామి వివేకానంద చెప్పారు ఇది. హ్మ్. మన భారతదేశంలో ఆధ్యాత్మిక యాంగిల్‌లో చెప్తేనే అర్థమైతది. ఇగో ఈ డబ్బులొస్తాయిరా భయ్! ఇగో ఈ స్కూల్స్ ఒస్తాయి. ఇట్లా అర్థం గాదు. నువ్వు ఆ దేవాలయానికి ఇవ్వు. అందుకనే మన దేవాలయాలు కేవలం దేవుణ్ణి ఆరాధించే దేవాలయాలు కావు. అక్కడ అన్నసత్రాలు నడిచేవి. దేవాలయాలు నడిపేవి. దాని తర్వాత విద్యాబోధన జరిగేది. వైద్యాలయాలు ఉండేవి. ఇవన్నీ. హ్మ్. తర్వాత వ్యాయామశాలలుండేవి. దేవాలయాల్లో. దేవాలయాల్లో. ఈ గత 500 సంవత్సరాల్లో ఆ దేవాలయ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. అవన్నీ. ఆ విద్యాలయాలు పడిపోయినాయి, వైద్యాలయాలు పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అది పునరుద్ధరణ చేయాలి. కానీ ఇప్పుడు ఏమైనాయి, ప్రభుత్వాలు దేవాలయాలను కబ్జా చేసుకొని, ఆ పాపం ప్రజలు మాత్రం దేవాలయాల్లో దేవునికి ధనమిస్తున్నారు. హ్మ్. దేవాలయాలు అత్యంత వైభవమైనటువంటి దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి. హ్మ్. ఆ డబ్బునంతా దోచుకుంటున్నారు. హ్మ్. దోచుకోకూడదు. ఆ డబ్బుతో ఆ దేవాలయాల్ని సంతులు, మహంతులతో పెడితే వాళ్ళు బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. శంకర నేత్ర వైద్యాలయ, హ్మ్. శంకర హాస్పిటల్, లేకపోతే చిన్నజీయర్ ట్రస్ట్, అమ్మ ఉన్నారు కదా! అమ్మ అని కేరళ ఆవిడ. ఓకే. ఓకే. హ్మ్. అమృతానందమయి, హ్మ్. లేకపోతే రామకృష్ణ మట్టు. మరి వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలే గదా! హ్మ్. మరి వీళ్ళందరూ గూడా మరి వీళ్ళకొచ్చిన ధనాన్ని విద్యాలయాలు, వైద్యాలయాలు ఇవన్నీ కడుతున్నారు గదా! కానీ మనం విద్యాలయానికి డొనేషన్ ఇవ్వు బాబు,
లేదా వైద్యాలయానికి డొనేషన్ ఇవ్వంటే మన సమాజం అంత త్వరగా స్పందించదు. హ్మ్. ఇగో కాళీమాత, లేకపోతే శివుడు, ఈశ్వరుడు, భగవంతుడు, ఆధ్యాత్మికత దానికోసం మనం చేయాలి. వైద్యో నారాయణో హరి అన్నారనుకోండి, వెంటనే మానవ సేవయే మాధవ సేవ అది బాగా అర్థమవుతుంది. కాబట్టి మన దేశంలో ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే, హ్మ్. ఇంకా వేరే మార్గం లేదు ఈ దేశానికి. నా అన్య పంథాయ అంటే ఇంకొక అన్య మార్గం లేదు. దీనికి ఆధ్యాత్మికత ఆధారంగానే ఈ దేశం ఉంటది. ఇది మనం ఇవాళ మనం ఇట్లా డిసైడ్ చేసేది కాదు. ఈ కమ్యూనిస్ట్ చర్చలలో వీటిల్లో డిసైడ్ చేసేది కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ అట్లా ఉన్నది. ఋషులు, మునులు. ఇక్కడ రామాయణం బాగా అర్థమవుతుంది అందరికీ, ప్రజలందరికీ. వాడు ఎంత కమ్యూనిస్ట్ అయినా వాని కొనుక్కుకి రావణ్ అని పేరు పెట్టుకోడు, రామనే పేరు పెట్టుకుంటాడు, హ్మ్. సీత అనే పేరు పెట్టుకుంటాడు. ఎందుకంటే రాముడు, సీత, రామాయణము, హనుమాను, కృష్ణుడు ఇది ఇక్కడ జాతికి అర్థమయ్యేటువంటి కేంద్ర అంశాలు ఇవి అయితే. కాబట్టి అదే యాంగిల్లో చెప్పాలి. మనం ఏదో వేరే థీరీ అట్లా చెప్పరాదు. దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు అడిగే ప్రశ్ననే